ఊర్లో వాళ్ళందరికీ పిలిచాము, భోజనాలు అయితే పెట్టిస్తున్నాము. ఇదనమాట అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన నీళ్ళంతా కూడా ఇలా పోస్తున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా గిరిజన ప్రాంతంలో ఒక ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత దానికి ఏ విధంగా చేస్తారు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడాను ఈ చిన్న వ్లాగ్లో అయితే మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ వ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ కనుక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇప్పుడు మొదటిగా ఏం చేస్తామంటే, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ పుష్పవతి అయిన తర్వాత చేసే కార్యక్రమం ఇదంతా కూడాను 9-10 గంటల లోపు ఇదంతా కూడా చేస్తారనమాట. సో మొదటిగా ఏం చేస్తారంటే, అమ్మాయికి ఎవరైతే వరుస వస్తారో వాళ్ళని పట్టుకొని అడవికి వెళ్ళేసి ఒక నేరేడు కొమ్మ, తర్వాత మంచి ఒక మామిడి కొమ్మ, ఒక అరటి చెట్టు ఇవైతే తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈ మిగతా కార్యక్రమాలు ఇవన్నీ కూడాను స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను మా అల్లుడు కలిసామున ఇంకా కొండకైతే బయలుదేరి వెళ్తున్నాము. అదే చెప్పాను కదా, ఈ మామిడి కొమ్మ తర్వాత నుంచి నేరేడు కొమ్మ తీసుకురావడానికి. ఇంకోటి వచ్చి ఊర్లోనే ఉంది, ఇది వచ్చి అరటి కొమ్మ అనమాట, అరటి చెట్టు, అదైతే తీసుకురావాలి. సో ఇప్పుడైతే మనం వెళ్ళి వెతికి ఈ 2 చెట్లు అయితే తీసుకొచ్చేద్దాం, మామిడి చెట్టును అరటి చెట్టు. సో వెళ్దాం. ఇదిగో మా అల్లుడు వచ్చి ఇక్కడైతే ఉన్నాడు అనమాట. వెళ్దాం అల్లుడు, పద పద పద. చాలాసేపు తిరిగిన తర్వాత మాకు ఇక్కడ ఒక మామిడి మొక్క అయితే కనిపించింది. ఒకసారి చూపిస్తున్నాగండి మీకు. ఇది అనమాట. ఈ 2 అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఉంది, తర్వాత అది కూడా ఉందన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటాం మామ, ఇది కొద్దిగా పెద్దది ఉంది. అదే తీసుకో. ఒక దెబ్బతోటే నరకాలి. ఇక్కడ చూసారా, మా అల్లుడు అయితే మామిడి మొక్క అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నేరేడు మొక్క కోసం అనేసి వెతకాలన్నమాట. చాలాసేపు వెతకని కదమాయా, దొరకలేదు ఎక్కడ కూడాను. సో ఇప్పుడు నేరేడు మొక్క కోసం వెతకాలి. పదమాయా అల్లుడు, మాయా అల్లుడు అంటున్నాను నేను. మేము ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి కనిపించింది చూడండి. ఇదిగో మంచి మొక్క, అది పొడవు ఉంది. ఇది ఈ మొక్క అయితే కనిపించింది. ముందు కనిపించుంటే బాగుంది, పొడవు ఉంది. ఇది మా అల్లుడు ఇక్కడే ఇంకొక నేడ మొక్క అయితే చూసాడు అనమాట. ఇది కూడా తీసుకుందాము. ఇది ఒకసారి చూపించు మా మొక్క. అదే అనమాట, చూస్తున్నారా? ఇది ఈ మొక్క కూడాను కనిపించింది. ఇది కూడా మనం తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాము కదా, ఈ అరటి చెట్టు ఒకటి కావాలనేసి, అరటి మొక్క అదొకటి తీసుకోవాలి. తీసుకో మామ. ఇది ఇక్కడ వచ్చి మనకు మామిడి మొక్క అయితే ఉంది. ఈ నేరేడు మొక్క కూడా మావాడైతే తీసుకున్నాడు. ఇప్పుడైతే మనం ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాము. వెళ్దామా? పద. మామిడి మొక్కన నేరేడు మొక్క తీసుకొచ్చిన తర్వాత ఈ మొక్కకైతే వచ్చాము. ఇక్కడ వచ్చి ఇది తీస్తున్నాడు మా అల్లుడు. పైన ఉంది అల్లుడు, సూపర్, మంచిగానే వచ్చింది. అయితే ఈ మొక్క తీసుకెళ్ళి మనలు వేరే వాళ్ళు అనమాట, ఈడైనా తీసుకెళ్ళి నాటుకుంటాడు, లేదంటే ఊర్లో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి నాటుకోవాలన్నమాట. మొదటి ప్రిఫరెన్స్ మా అల్లుడికి ఉంటుంది తీసుకెళ్ళి నాటుకోవడానికి. మీ ప్రాంతంలో ఇదంతా కూడా ఏ విధంగా చేస్తారంటే కామెంట్ చేయండి. అంతేనా అల్లుడు? ఈ అరటి మొక్క అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏమైతే చేస్తున్నారో అదంతా కూడా మీకు చూపిస్తాను. పదండి. మా దయ్యం పిల్ల నిద్ర లేచింది. ఓ ఇచ్చింది కూడా కిందకు పడేసేసి నువ్వు. సరే చూడండి, చిట్టికి గాలి వీస్తుంటే జుత్తు అంతా కూడాను చిందర వందర అయిపోయింది. ఇది ఎంతో మంచి కట్టుంటారు పిల్లకైతే, ఈ పిల్లకంతా కూడా లేదనమాట. సో ఇది గాలి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది, గట్టిగానే ఉంది. ఇక్కడ ఏం చేయాలో తెలీదు. హాయ్ రా, ఏం తింటున్నావు? ఎక్కడ నుండి తీసుకొచ్చావు? ఇది నాకేది? నాకు ఇవ్వకుండా తినేస్తున్నావు. చూడు అక్కకి, చూడు ఏం చేస్తుంది చూడు. చిట్టికి పూసలు బాగా నచ్చినట్టున్నాయి, ఇదే వేసుకొని తిరుగుతుంది చూడండి. నైట్ నేను పెట్టాను, అది తీసిందినా ఎక్కడ పెట్టమంటుండింది. నాకు ఇస్తే నేను పెట్టాను హ్యాపీనెస్ అనేది. అక్క చూడు, ఎదిగో అక్క ఏం తింటుంది. అదేం తింటున్నావు అక్కను? అక్క కడిగి సిటీ. జతిన్ అక్కడికి వెళ్ళాడు, నిద్ర లేచాడు. లేదు జతిన్ లేదు, ఇంకా తిన్నపోతూ నిద్రపోతున్నాడు. అయితే ఇందరూ జుత్తు కట్టారా చెల్లికి. బాబాయ్ వాళ్ళ కొడుకు, వాళ్ళ పాప అన్నమాట. నిర్మల బయట వంట చేస్తున్నానంటే చూడండి, మంట పెట్టింది. గాలికి మంట అంతా కూడా బయటకు వచ్చి ఏ విధంగా ఇది అవుతుందో. ఒక్కొక్కసారి నిప్పులు కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఆ గాలికి. ఇదిగో మా జనాలు అయితే వస్తారు. ఏది ఏం తీసుకొచ్చారు? అది
అల్లే రితగారు ఎన్ని కాక ఇది కంచుముత్త దగ్గర నీళ్ళు అయితే తీసుకొచ్చారు. గడ్డ నుండి తీసుకొచ్చారా? గడ్డ నుండి అంట ఈ నీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో పసుపు ఇంకా కొన్ని కలుపుతారు అనుకుంటున్నాను నేను. తర్వాత దీంట్లో ఏమేమి కలుపుతారు, అసలు ఏం చేస్తారు అనేది ముత్తతోటి మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో అనమాట. తీసుకెళ్ళు. ఇదిగో వీళ్ళందరూ కలిసి వెళ్ళుండారు. ఏం పేరు నీ పేరు? హాయ్, బాగున్నావా కోడలా? ఏం పేరు నీ పేరు? సుస్మిత. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు, మా సుస్మిత ఉంటుంది. చూడండి ఇది గాలికి ఎలాగ అవుతుంది. ఓడి అమ్మ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది నిర్మల ఎక్కడికి వెళ్ళింది తెలియదు. మంట లోపల తీసుకెళ్ళిపోతే బాగున్నాం. బయట ఒకసారి చూడండి, ఊర్లో వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉంది. ఈ గాలి వలన చెట్లంతా కూడా ఇలా ఊగుతూ ఉంటాయి. ఇవి ఇది ఇలా ఉంది, గాలి చాలా గట్టిగా వీస్తుంది. ఇది చూడండి ఇక్కడ ఎలాగుందో. ఈ అరటి మొక్కలు, మామిడి మొక్కలు, తర్వాత ఈ నేరేడు మొక్క తీసుకొచ్చాం కదా. ఇదిగో మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఈరోజు పాపకి నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. లాస్ట్ రెండో పాప అవుతుంది. ఆ రెండో పాప నీళ్ళు పోసుకుందనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇదంతా కూడా చేస్తున్నారు. ఆగండి, మీకు తాండ్ర అయితే చూపిస్తాను, తీసుకొస్తాను. ఏది మీ ఇక్కడ ఉంటారా చిట్టి? ఇదిగో చూడండి, తాండ్ర అయితే ఇలా పోస్తున్నారు. సో ఇది ఇలా చేస్తారనమాట. చేతి రాయకుండా ఏది ఉంది ఉందా తీసురా. సో ఇదే అనమాట, ఇలా చేయడం వలన అలా సర్దుకొని పోతుంది. ఇది ఇలా ఎండలో పెడితే ఇది ఇంకా అలాగా ఆరిపోద్ది. ఇది ఈ మామిడి పళ్ళు అంతా అయిపోయిన తర్వాత దీన్ని తీసి కట్ చేస్తా. ఇది నీ చేస్తున్నావా? ఎవరు చేస్తున్నారు? ఇది అమ్మ చేస్తుందా? మామిడి పళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు? ఈ తాండ్ర అయితే ఈ విధంగా పోస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కట్ చేసిన తర్వాత కొన్ని మసాలాలు కలిపి దీన్ని తయారు చేసుకొని దాచిపెట్టుకుంటారు అనమాట. ఈ మామిడి తాండ్రని అప్పుడప్పుడు తీసుకొని అంబలతో కానీ లేకుంటే తినాలనిపించినప్పుడు ఇదంతా కూడా తీసుకొచ్చి తింటుంటారు అనమాట. చాలా బాగుంటుంది. కారం, తర్వాత మంచి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి తయారు చేస్తారు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేము తీసుకొచ్చిన నేరేడు మొక్క, తర్వాత మంచి ఈ అరటి మొక్క, ఈ మామిడి మొక్క కలిపి ఇలా పాతుతున్నారు అనమాట. చూడండి మొదలుకి ఇదంతా కూడాను ఇంటికి ఎదురుగా అనమాట. ఇది వచ్చి మన్యావాళ్ళ ఇల్లు. ఇంటికి ఎదురుగా ఈ విధంగా చేస్తారనమాట, మంచి జరగాలని చెప్పి. చూసారా, ఈ పని అంతా కూడా ఇంకా 9 లోపు అయితే చేస్తున్నారు, చల్లగా ఉంటుందని చెప్పి. వ్రజసోల అయినప్పుడు ఈ విధంగానే చేస్తారు మా ప్రాంతంలో అయితే, మా పూర్వీకుల పద్ధతి ప్రకారంగా అనమాట. చూసారా, ఈరోజు వచ్చే వాళ్ళకి అనమాట పోసి ఇవ్వడానికి జీలుగు కళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇదిగో మా అన్నయ్య వాళ్ళు మాయ అనమాట. తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు ఇదంతా కూడా చేస్తున్నారు కాబట్టి ఊర్లో వాళ్ళకి అందరు కూడా భోజనం అయితే పెడతారనమాట. బయట నుండి వాళ్ళు కూడా వస్తారు, మా బంధువులు వాళ్ళందరూ కూడాను. సో వాళ్ళకి సంబంధించి తర్వాత ఊర్లో వాళ్ళకి అందరికీ కలిపి చిన్నగా భోజనాలు అయితే ఏర్పాటు చేస్తారు. ఈ భోజన కార్యక్రమాలు వాటికి సంబంధించినవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారు ఇది మీకు చిన్నగా చూపిస్తాను పదండి. ఇక్కడ అనమాట ఇదంతా కూడా చేస్తున్నారు. తెల్లవాళ్ళు అయితే తీస్తున్నారు మావాడు. ఇక బెండకాయలు ఉన్నాయి, తర్వాత ముల్లంగి ఉంది, అల్లం, వెల్లుల్లి, ఇక కూరగాయలు ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ మసాలాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ టమాటో ఉంది, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కోస్తారు. చికెన్ అయితే పెట్టాను అనమాట. చికెన్ అయితే కట్ చేస్తున్నారు, మీకు చూపిస్తాను. ఇది వచ్చి సొరకాయ అనమాట, పచ్చిమిర్చి. సో ఇవైతే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. చికెన్ అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి చికెన్ అయితే కట్ చేస్తున్నారు మా వాళ్ళు. దూరం నుంచి మీకు అయితే చూపిస్తున్నాను. ఇది ఇక్కడికి వచ్చి వంట రైస్ అయితే పెట్టారనమాట. తీస్తారు, మొత్తం అంతా కూడా అయిపోయినట్టుంది. ఇది ఇక్కడ లక్ష్మణ్ తర్వాత మంచి చిన్నారా వీళ్ళందరూ కూడా వంట ఇదంతా కూడా చేస్తున్నారనమాట. ఇక వెనకాల ఇలాగ ఉంది, గాలి అయితే మామూలుగా లేదు. చూడండి, అది చిన్నారా ఏదో పట్టుకున్నాడు, వంట మేస్తారనమాట. ఇక్కడ ఉన్నాడు. ఇది ఈ విధంగా చేస్తున్నాము ఫ్రెండ్స్. ఈ పూజ కార్యక్రమం ఇదంతా కూడా స్టార్ట్ చేశారనమాట. ఇది ఇక్కడ మా బాబాయ్ అయితే చేస్తున్నాడు. చూడండి, మన్యాల పాపకి గత 5 రోజుల నుంచి ఎవరికంట పడకుండా అనమాట ఒక గది దగ్గర అయితే పెట్టేస్తారనమాట. పెట్టేసి అలా ఉంచేస్తారు. 5వ రోజు తర్వాత ఈ విధంగా బయటికి తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారనమాట. చూడండి, ఇలా అయితే చేస్తున్నారు. ఇదంతా చేసిన తర్వాత ఈ మొక్క ఉంది కదా, మొక్క తీసుకెళ్ళేసి గడ్డకి అయితే తీసుకెళ్ళి గడ్డ పారుతుంటుంది కదా, గడ్డ దగ్గర అక్కడ పెట్టేసి వస్తారనమాట. ఇది అయ్యేలోపు ఏం చేస్తారంటే ఊర్లో వాళ్ళ ఆడపిల్లలందరూ ఉంటారు కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కలిపి ఆ నీళ్ళైతే తీసుకొస్తారనమాట. ఆ ముత్తల దగ్గర, తర్వాత మంచి చెంబుల దగ్గర, బకెట్ల దగ్గర, పాత్రల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. ఇది అయిన తర్వాత ఈ ఆడపిల్లకి అక్కడ కూర్చొని పెట్టి ఆ నీళ్ళైతే పోస్తారనమాట. కొంతమంది వేడి నీళ్ళు తీసుకొస్తారు, మరి కొంతమంది చల్లటి నీళ్ళు తీసుకొస్తారు. వెక్కిరించే వాళ్ళు ఉంటారు కదా, మరదలు లాంటి వారు, వదిన లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చల్లటి నీళ్ళు లాంటివి అయితే పోస్తుంటారు అనమాట.
ఇప్పుడు పోస్తారు. ఇంకా నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. నీళ్ళు అయితే ఈ విధంగా తీసుకొచ్చారు. ఆ పక్కన చుట్టూరా అవన్నీ కూడా పెడతారండి బిందెల్లో తీసుకొచ్చి. ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇంకో బకెట్లు కూడా తీసుకొచ్చి ఉన్నారు. ఈ నీళ్ళన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుంటారు. పెట్టిన తర్వాత లాస్ట్లో అనమాట అంత అయిపోయిన తర్వాత అక్కడ పోస్తారు. పోసిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుంది కదా, మా వదినల పాప, ఆ మొక్కని ఆమె ఒక్కసారిగా తీసి పట్టుకెళ్ళాలన్నమాట గడ్డకి. ఈ నీళ్ళల్లో పసుపు ఇదంతా కూడా కలుపుతారనమాట. పువ్వులు ఉంటే పువ్వులు కూడా ఇక్కడ కలుపుతారు ఈ నీళ్ళ దగ్గర. ఇది మా వదిన అయితే తీసుకొచ్చింది, పసుపు అయితే కలిపింది. చూడండి, ఇది అసలు దేన్ని కలుపుతారు అనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కంకుడా మౌసో సింగుడా మౌసో పదరో పొడిసి కంకుడా పొత్తరో సింగుడా పొతరో కొదలి పొతరో రవలి పొతరో బోడో పొతరో పింపుడా పొతరో హని తొతీసి కొరి కొడి పకోణ బంటి ఏ గొండాలికి కొరి সাত সমুদ্র গঙ্গারো পানি আনি করি শয়ে গোটে কসুয়ারো পানি আনি করি আম্ব জাম্ব ডালো পোতরো সঙ্গে মুই মুন্ড বাটে কিনা ছিঁচি দেলে শুভ হয়ে যাও বান্দা পানো মাসে বুদ্র দিনে ননি উব যুব এলা ততি টানে কিনা কি আদর পড়েছে সাপ কসলি বাঘ মাংস বালু মাংস ইয়াতি মাংস কাড়া মাংস কেবুডা মাংস কাঙ্কুড়া মাংস সিঙ্গুড়া মাংস আদর পড়েছে কাঙ্কুড়া পতর সিঙ্গুড়া পতর কদলি পতর রাগলি পতর বড় পতর পিঁপুড়া পতর হানি ఏ తొతీసి కొరి కొడి పకణ బంటి ఏ గుండాలికి కొరి సత సముద్ర గంగారో పని అని కొరి సోయే గొట్టె కోసువారో పని అని కొరి. ఇక్కడ ఉండడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే వెనకాల గాలి అయితే మామూలుగా లేదు. ఆ వంటలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో తెలియదు. ఇదైతే అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు ఏమి ఉన్నాయో చూపిస్తున్నాను అండి. కోడిగుడ్డు కూడా పట్టెన్న విధంగా అయితే మళ్ళిస్తున్నారు అనమాట. మేమైతే మళ్ళించడం అనేసి అంటాము కూర్చొని పెట్టి. తర్వాత కోడిపిల్ల కూడా ఇక్కడ ఉంది చూడండి, మా వదిన అయితే పట్టింది కోడిపిల్ల, దాంతో కూడా మళ్ళిస్తారనమాట. చూడండి, కోడిపిల్లతో అయితే ఈ విధంగా చేస్తున్నాం అనమాట మా బాబాయ్. ఆ కోడిపిల్లలు తిన్నప్పుడు ఇదంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి, అంటే పేరు పట్టి చేస్తారు కదా దేవుళ్ళని కూడా, ఆ దేవుళ్ళని కూడా విన్నారని చెప్పేసి మా వాళ్ళు అయితే నమ్ముతారనమాట. చూడండి, కోడిపిల్ల అయితే ఈ విధంగా తింటుంది. ఈ కోడిపిల్ల అయితే కొయ్యారు, ఒక వెంట్రుక ఉంటుంది కదా కోడిక, అది తీసి అక్కడ పెడతారనమాట. చూడండి, తీసి ఆ విధంగా పెడుతున్నాడు మా బాబాయ్. తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తారు అలాగా. ఇది కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ ఈ నీళ్ళు పోస్తారా ఇంకేం చేస్తారో చూద్దాం. వాళ్ళ అమ్మ ముందే నీళ్ళు పోస్తుంది, నిర్మల కూడా పోస్తుంది. చూడండి, ఇదనమాట. అయిపోయిన తర్వాత తీసుకొచ్చిన నీళ్ళంతా కూడా ఇలా పోస్తున్నారు. అందరు కూడా చల్లటి నీళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. చూడండి, నీళ్ళు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. ఆ పువ్వులు అవన్నీ కూడా కలిపి పోస్తారు కాబట్టి ఇలా వెళ్తుంది. ఇక్కడ వచ్చి రావు అనేసి అంటారు అనమాట, రావు కొడతారనమాట. చూడండి, ఈ విధంగా ధాన్యం కొన్ని చేసి ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఎటువంటి రోగాలు ఏవి రాకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా చేస్తారు. ఇది చూడండి, ఇప్పుడైతే ఆ మొక్కని పట్టి అలా లేవాలన్నమాట. గట్టిగా చెప్పరా బాయ్. అది ఇప్పుడు గడ్డకైతే తీసుకెళ్తారు. దాన్ని సొక్కేం పాతంగా వస్తే మీరు ఉండరు. ఇక్కడ మగవాళ్ళు అయితే ఎవరెళ్ళారు వీళ్ళతో పాటుగా ఈ మొక్క తీసుకెళ్ళేసి గడ్డకి పారుతుంటుంది కదా, అక్కడ పడుకొని పెట్టేసి అలా వచ్చేస్తారనమాట. అక్కడ తీసుకెళ్ళి కొన్ని బట్టలు అవన్నీ కూడా తీసుకెళ్ళేసి స్నానం చేయించి అలా బట్టలు మార్చి వస్తారు. సో ఫ్రెండ్స్, ఇదనమాట. ఈ విధంగా అయితే చేస్తారు మా ప్రాంతంలో రజస్వాలు అయినప్పుడు. మరి మీ ప్రాంతాల్లో ఇదంతా కూడా ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి. ఈ రజస్వాలు అనేది ఏ విధంగా చేస్తారనమాట. తర్వాత ఈ భోజనాలు ఇవన్నీ కూడా అవుతున్నాయి కదా, అదైతే మీకు చిన్నగా అయితే చూపిస్తాను. ఇదంతా కూడా క్లుప్తంగా మీకైతే ఇది మన చేతి పని అయితే కాదు, ఒకళ్ళు చేసేది కాబట్టి దీన్ని మనకు అంతగా తెలియదు దీని గురించి. సో అంత మంచిగా అయితే మేము చూపించుండకపోవచ్చు. సో కొద్దిగా అర్థం చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకు ఇంకా డెప్త్గా ఇంకా మంచిగా అర్థం కావాలంటే మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్లో అయితే పూర్తి వీడియో అయితే ఉంటుంది. అక్కడ ఒకసారి చూడండి. తర్వాత భోజనాలు ఏమైనా కూడా ఉంటాయి, అది కూడా మీకు చిన్నగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి పదండి ఫ్రెండ్స్, ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నాము కొద్దిగా అనమాట. ఇక్కడ వచ్చి ముల్లంగి, టమాటా, తర్వాత
ఇవి డ్రమ్ స్టిక్ అంటారు కదా మనకి ములక్కాడలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే కూడా తర్వాత దీంట్లో ఇంకా ఉప్పు, కారం, పసుపు వేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ చికెన్ అయితే చేస్తాం, మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే చిన్నారావు అయితే వంట చేస్తున్నాడు. చూడండి, చికెన్ అయితే ఇక్కడ పెడుతున్నాము. సార్ దగ్గర నుంచి చూపించరా. ఇది గాలి మామూలుగా లేదు, ఇంతంతగా వేయట్లేదు అనమాట. ఒకసారి వెనకాల చెట్టు పైన చూపించరా గాలి ఎలా వేస్తుంది. సో ఈ గాలి వల్లనే ఇంకా ఈ వంటలన్నీ కూడా కొద్దిగా లేట్ అయ్యి, లేదంటే ముందైపోవాలి పాటికి. ఇందాకలా నువ్వు ఉంటే బాగున్నావు, వీడియో తీయాల్సిందే. ఏమి అంటే పిల్లలకి అది నుంచి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గడ్డకి తీసుకెళ్ళేసి మొత్తం అన్ని అది వేసుకున్న బట్టలు అదే అంటే పడుకుంటారు కదా, పేర్చుకుంటారు. ఆ కింద దుప్పట్లు పందింపులు చేసేవి అవన్నీ తీసుకెళ్ళేసి గడ్డలు వెళ్ళేసి పారేసి వచ్చిన తర్వాత అది మొత్తం స్నానం అని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాము. మీ వద్ద వాళ్ళందరూ కలిసి వెళ్ళిన తర్వాత నుంచి చెప్తారు కదా పెద్దలు కొన్ని మంచి మాటలు. అవును, అవును చెప్పారంటే ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త ఉండాలి, కొంచెం చెప్పిన మాట వినాలి, పెద్దలు చెప్పిన మాట. అవును, మగవాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలతో అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మన చిట్టాలతోటి ఆడకూడదు అనేసి. అంటే చిన్నపిల్లలు చేసే పనులు ఇప్పుడు చేయకూడదు, ఇంట్లో పనులనే చేసుకోవాలి. అవును, అవన్నీ వంటలని ఇప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్తుంటారు. అలా చెప్పారు, అవన్నీ చెప్పారు. పెద్దలు వింటుండే అయితే పెద్దలు కదా చెప్తుంటే నేను వింటున్నా అప్పటి నుంచి. అది కూడా చిన్న వీడియో చేస్తుంటే బాగుండు. ఇదంతా కూడా చెప్పారంట. మరి నేను ఉండలేదు అక్కడ, వంట వండుకోవడం చేస్తుంటే అక్కడికి వెళ్ళాము ఆ వంట చేసే దగ్గర. సో దానివల్ల మిస్ అయింది. అది ఉంటే బాగుండు, క్లిప్ అంతా కూడా మీకు అయితే చూపించాల్సింది. సాంబార్కి తాలింపు అయితే వేస్తున్నాము. మామూలు వచ్చి ఇలా తయారు చేస్తాను అన్నమాట. చికెన్ అయితే అయిపోయింది, తర్వాత అన్నం కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా వంట చేసిన వాళ్ళకి ఇక్కడ ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాము. ఇది తినేస్తున్నారు మామూలు కూడాను. ఇలా కూర్చున్నారు. నేను కూడా ఇంకా తినలేదు, ఇంట్లో తిన్నాను కదా, అది సరిపోదు అనమాట. కొద్దిగా తినేస్తున్నాను, తర్వాత తినాలి. ఇక్కడ చికెన్ అయితే ఉందన్నమాట. చికెన్ అయితే ఇస్తున్నారు చూడండి. చిన్న దారిలాగా అంటే చిన్న దారి చేసి ఇస్తున్నారు, ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంది. వెనకాల మీరు చూస్తుండొచ్చు, ఇంతంత గాలి అయితే లేదు. మైక్ కూడాను తీసుకుంటుంది. అలాగే మా వాళ్ళు కూడా ఇంకా భోజనం అయితే చేసేస్తున్నారు. ఇంకా అందరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వడ్డించారు కదా, ఉదయం నుంచి కష్టపడ్డారు. ఇంకా ఆకలితో ఉన్నారు, ఇంటికి కూడా వెళ్ళలేదు, తినలేదు వీళ్ళు, ఇంకా ఇక్కడే ఉన్నారు. సో అందుకని చెప్పేసి తినేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ నేను వచ్చి తింటున్నాను. ఇదిగో అన్నం అయితే పట్టుకున్నాను, తినేద్దాము. గాలి కూడా ఉంది. తినేసిన తర్వాత ఈరోజు ఇంకేదైనా పని ఉంటే పని అయితే చేసుకుందాము. ఇప్పుడు టైం వచ్చి 11:30 అయితే అవుతుందన్నమాట. ఈ టైం అయితే అవుతుంది. ఇంకా తర్వాత మా వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా రావాల్సింది, వాళ్ళకి తినేసి వాళ్ళకి వడ్డించాలి. చికెన్ కంటే సాంబార్తో తినడం బాగా ఇష్టం నాకు. సాంబార్ కూడా బాగుంది. సో వంట అంతా కూడా బాగా నచ్చింది. ఎలాగుంది బాగుందా? బాగుందట మా అన్నయ్య కూడా చెప్తున్నాడు అనమాట. ఓకే తిందాం. ఇంట్లో వాళ్ళకి అడగాలి, అది ఇస్తారు వాళ్ళు మందు, మనం ఏం చేయలేము ఇంకా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, భోజనం అనుకోండి బాగా వచ్చాయి, తినేస్తున్నాం. ఇప్పుడు ఊర్లో వాళ్ళందరికీ పిలిచి ఇలా భోజనాలు అయితే పెట్టిస్తున్నాము. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు లాగ్ అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించింది అంటే కామెంట్ చేయండి. మా ఊర్లో విపరీతమైన గాలి అయితే ఉంది, డస్ట్ అయితే పడుతుంది, మామూలుగా లేదు. సో ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరలా మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము. అంతవరకు అయితే సెలవు, బాయ్ బాయ్.